హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఇవి మనం ఇంటికి తీసుకొచ్చాం కదా, 2 కలోంజీ మొక్కలు. వీటిని మనం ఇంట్లో ఇంకా ఎలా ప్రొపగేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రొపగేషన్ అంటే ఏం లేదు, మనం చెట్ల నుంచి కొత్త మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు అనేది అన్నమాట. దీంట్లో అయితే ఫస్ట్ మనం ఇట్లా తీసుకున్న దాంట్లో కింద బేస్లో ఉన్న బాగా లీవ్స్ అనేటివి మెచ్యూర్ లీవ్స్ అంటే ఏం లేదు, అంటే ఫుల్లీ డెవలప్ అయిన లీవ్స్ అనుకోండి. వాటి కింద ఉంటాయి, బేస్ లేయర్లో ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ నీట్గా రిమూవ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. అంటే డ్యామేజ్ లేకుండా నైఫ్తో కానీ సిజర్తో కానీ నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్యామేజ్ అయ్యాయి అనుకో, మళ్ళీ మనకి రూట్స్ అనేటివి సరిగా డెవలప్ అవ్వవన్నమాట. సో ఫస్ట్ బేస్లో ఉన్న లీవ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఈ లీవ్స్ చూడండి ఎంత షైనీగా ఎలా ఉన్నాయి. ఈ సక్యులెంట్ స్పెషాలిటీ అవి. సక్యులెంట్స్ అంటే ఏంటంటే వాటి లీవ్స్లో వాటర్ని స్టోర్ చేసుకుంటాయి. అవి వాటికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఆ లీవ్స్ నుంచి వాటర్ని తీసుకుంటాయి అన్నమాట. ఈ సక్యులెంట్ స్పెషాలిటీ అది. ఏం లేదు, డ్రై రీజియన్స్లో ఉన్న, అంటే కరువు ప్రాంతాల్లో అలా ఉన్న మొక్కలు, కొన్ని ప్లాంట్స్ ఏంటంటే స్పెషల్ అడాప్టేషన్స్ చేసుకుంటాయి. లైక్ అలోవెరా, ఇవి సక్యులెంట్స్ ఇలా లీవ్స్లో వాటర్ని స్టోరేజ్ చేసుకొని వాటికి కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ కలోంజీ మొక్క అయితే మనకి ఆఫ్రికా నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి మీకు, ఎల్లో, రెడ్, వైట్, ఆరెంజ్, చాలా బ్యూటిఫుల్ బ్లూమ్స్ ఉంటాయి. మనకి ఇవి వింటర్లో అండ్ స్ప్రింగ్ సీజన్లో ఫుల్ బ్లూమ్స్ వస్తాయి. మనకి బ్లూమ్స్ వచ్చాక ఏం లేదు, బ్లూమ్స్ని మనము నీట్గా బ్లూమింగ్ అయిపోయాక, అంటే పూలన్నీ వచ్చేసాక వాటిని మనము కింద కట్ చేసామనుకో, అంటే డిహెడ్డింగ్ దీన్నే డిహెడ్డింగ్ అంటాము. అంటే కింద వరకు కట్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త చిగుర్లు పెట్టుకొని మళ్ళీ కొత్తగా మీకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదే మెయిన్ టిప్. మనం దేంట్లో అయినా కూడా ఫ్లవరింగ్ వచ్చేసిందని చెప్పేసి 1-2 ఫ్లవరింగ్కి ఉంచేయకూడదు. ఆ ఫ్లవర్స్ని కట్ చేస్తే మీకేంటంటే బ్రాంచెస్ వస్తాయి. బ్రాంచెస్ వచ్చి ఫుల్ బ్లూమ్ రావడానికి యూజ్ అవుతుంది. ఒక్క ఫ్లవర్ వచ్చి మీకు పైన వరకు ఒకటి సింగిల్ స్టెమ్ గ్రో అవుతూ వెళ్ళింది అనుకో, వాటిలో ఫుల్ బ్లూమింగ్ ఉండదు మీకు. ఆ ఫ్లవర్ వరకు గ్రో అవుతుంది, మళ్ళీ మీకు బ్రాంచెస్ రావు. సో మీరు ఆ ఒకటి వచ్చినప్పుడు ఆ బడ్ని కింద వరకు కట్ చేశారనుకోండి, మీకు సైడ్ బ్రాంచెస్ అనేటివి గ్రో అయ్యి మీకు ఫుల్ బ్లూమింగ్ అనేది వస్తుంది. దేంట్లో అయినా ఇదే, ఇది కలోంజీలోనే కాదు, దేంట్లో అయినా ఇంతే. ఇప్పుడు చూసారు కదా, ఇలా లీవ్స్ 2 టైప్స్లో నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిల్ని మనము సాయిల్లో పెట్టుకోవాలన్నమాట. ఈ సాయిల్ వచ్చేసి మీరు కలోంజీకి అయితే నేను గార్డెన్ సాయిల్, వర్మీ కంపోస్ట్ 2 యాడ్ చేసి తీసుకున్నాను. మోస్ట్లీ అయితే మనం వర్మీ కంపోస్ట్, పర్లైట్, శాండ్, కోకోపీట్ ఈ మిక్సర్లో తీసుకుంటే కొంచెం మంచిది. ఇక్కడ కొంచెం నేను గార్డెన్ సాయిల్ ఎక్కువ వేసాను. ఇవి జర్మినేట్ అయ్యాక నేను మళ్ళీ పాటింగ్ చేసేటప్పుడు నేను అదే ఫాలో అవుతాను, ఆ మెథడే ఫాలో అవుతాను. ఇక్కడైతే ఓన్లీ నేను జర్మినేషన్కి కాబట్టి ఓన్లీ వర్మీ కంపోస్ట్, గార్డెన్ సాయిల్ 2 తీసుకున్నాను. ఇప్పుడు ఇలాగా మీరు ఆ టిప్ అనేది లోపలికి, ఆ టిప్ మొత్తం కింద బేస్ ఉంది కదా, ఆ లీఫ్కి ఆ కింద ఉన్న పోర్షన్ మొత్తం లోపలికి వెళ్ళేలాగా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న నేను పెడుతున్నాను కదా చూడండి, అలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ కలోంజీ మొక్కకు కూడా మనము వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు, ఎందుకంటే వాటర్ సాయిల్ ఫుల్ డ్రై అయిపోయాకనే మనం వాటర్ ఇవ్వాలి. వాటర్ ఎక్కువ ఇస్తూ ఉన్నామనుకో రూట్ అనేది కుళ్ళిపోతుంది. సో అన్నిటికి ఇచ్చినట్టు మనము ఫుల్గా వాటరింగ్ అనేది ఇవ్వకూడదు. మనం చెక్ చేసుకొని అది ఫుల్ డ్రై అయిపోయింది, ఇంకా వాటర్ నెసెసరీ అని మనకు తెలుస్తుంది కదా, అప్పుడు వాటర్ ఇస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాక నేను పైన మళ్ళీ కొంచెం వర్మీ కంపోస్ట్, అంటే నేను తీసుకున్నది ఇప్పుడు చాలా తడిగా అనిపించింది కదా, సో కొంచెం ఈ వర్మీ కంపోస్ట్ కూడా పైన వేస్తున్నాను. ఆ తడి ఉండేది కొంచెం వర్మీ కంపోస్ట్ పీల్చుకొని కొంచెం ఏరేషన్ అనేది, అంటే గాలి కొంచెం మంచిగా వస్తుంది అని చెప్పేసి, రూట్స్ అనేటివి ఫ్రీగా డెవలప్ అవుతాయి అని చెప్పేసి నేను పైన మళ్ళీ వర్మీ కంపోస్ట్ని కొంచెం చల్లాను. అండ్ ఇలా కొంచెం లైట్గా వాటరింగ్ ఇచ్చేసాక మనం కలోంజీని కొంచెం అంటే విండో పక్కన కానీ లైక్ బాల్కనీస్లో కానీ పెడితే కొంచెం డైరెక్ట్ సన్ కాకుండా ఇండైరెక్ట్ సన్లైట్ కొంచెం బాగా వచ్చే దగ్గర పెడితే కొంచెం మనకి రూట్స్ అనేటివి బాగా డెవలప్ అవుతాయి. ఫుల్ సన్లైట్లో పెడితే మాత్రం బర్న్ అయిపోతుంది, సక్యులెంట్ కదా. సో ఇండైరెక్ట్ సన్లైట్ వచ్చే దగ్గర ప్లేస్ చేసుకుంటే మీకు బెటర్ అన్నమాట.
సో ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని మనము మంచిగా లైట్ వచ్చే దగ్గర పెట్టేసుకుంటే మన కలోంజి మొక్కలు రెడీ అయిపోతాయి. అండ్ ఇక్కడ చూసారు కదా కోలియస్, మీకు లాస్ట్ టైం నా సండే బ్లాగ్లో చూసుంటే మీకు కోలియస్ వన్ టైప్ నేను వాటర్లో గ్రో చేసింది చూపించాను. అలాగే ఈ టైం మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోలియస్ వచ్చినాయి. సో అవి మన దగ్గర లేవని చెప్పేసి ప్రతి వెరైటీలో ఒక కటింగ్ అయితే నేను తీసుకొని వచ్చాను ఇంటికి. సరే ఈసారి కూడా కొంచెం వాటర్లో పెట్టి రూట్స్ వచ్చాక ఈసారి పాట్స్లో కన్వర్ట్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. చూద్దాం మరి వాటర్లో కొంచెం మంచిగా గ్రో అవుతుందా, పాట్స్లో షిఫ్ట్ చేద్దామా అనేది చూడాలి. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు రూట్స్ రావడానికి వాటర్లో అయితే వేసి పెడదాము. చూసారు కదా అసలు ఎంత డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ కోలియస్. కానీ దీన్ని మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టం అండి బాబు. ఎందుకంటే ఊరికే బ్రాంచెస్ అనేటివి కట్ అయిపోతాయి. చాలా సెన్సిటివ్ ప్లాంట్. సో ఇలాగా వాటర్లో ఫిల్ చేసిన బాటిల్స్లో నేనైతే కటింగ్స్ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ కటింగ్స్ తీసుకున్నప్పుడు ఈ బేస్ రీజియన్ ఉంటుంది కదా, ఆ బేస్ చాలా క్లియర్గా ఉండాలి. మనకి ఏమన్నా లీవ్స్ ఉన్నా కూడా మనం అన్నీ తీసేసి వాటర్లో డిప్ అయ్యేలాగా పెట్టాలి. అలా వాటర్లో డిప్ అయ్యేలాగా పెడితేనే మంచిగా రూట్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఇప్పుడు దానికి లీవ్స్ ఉన్నాయనుకో, వాటర్లో సరిగా మునగకపోతే మనకి రూట్స్ అనేటివి సరిగా ఫామ్ అవ్వవు. సో బేస్ రీజియన్లో ఉండే వాటిని అన్నిటిని నీట్గా లీవ్స్ తీసేసి మంచిగా సెట్ చేసేసుకోవాలి. అండ్ ఇదే అండి మన వీడియో. మీకు 2 టైప్స్ ఆఫ్ ప్రొపగేషన్ చూపించా కదా, కలోంజి అండ్ కోలియస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా చాలా పెడతాను మన ఛానల్లో. మీరైతే నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. నేను చేసే ఈ వీడియోస్ మీకైతే యూజ్ అయ్యేలా ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేసి షేర్ చేయాలి. ఇలా మొత్తం అయిపోయాక నేను కిచెన్ విండో దగ్గర పెట్టేశాను. ఇక్కడైతే మంచిగా సన్లైట్ వస్తుంది. సో మీరు కూడా సన్లైట్ ఉన్న దగ్గర పెట్టేసి